కంట్రోల్. నువ్వు ఆనందంగా ఉన్నవాడు తెలిసిందనుకో కుంగి కృషించిపోతాడు. బాధపడక బబ్బులు, ఒకసారి ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు. ఆర్సీబీని చూడు, ఎన్ని సీజన్లు ఓడిపోయినా నెక్స్ట్ సీజన్కి ఫ్రెష్ స్పిరిట్తో వచ్చి ఆ స్పిరిట్తో ఆడతారు. నువ్వు కూడా అదే స్పిరిట్తో ఉండాలి. నువ్వేం కంగారు పడకు, మనకు తెలిసిన కంపెనీ ఉంది, అందులో జాబ్ చూద్దాం దా. బావా ఏంటి? నాకు జాబ్ వచ్చింది బావా. అడ్వాన్స్ కింద 1 మంత్ శాలరీ కూడా ఇచ్చినారు. ఏం మాట్లాడుతున్నారా? జాబ్ వచ్చిందా? వచ్చింది. ఎలారా? అలా నువ్వు పానీకి రిలేటివా? అవును సార్. నీకు ఈ జాబ్ ఎందుకు? పెళ్లి కోసం. పెళ్లి కోసమా? పని కోసం కాదన్నమాట. నీకు అసలు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చా చెప్పు. చెప్పు తీసుకొని కొడతా. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ అన్నావంటే. నాకు అవి కూడా రావు సార్. వెళ్ళిపో ఇక్కడి సార్. మీకు ఒకటి చెప్పచ్చా? నువ్వు చెప్పేదా? శనక్కాయలు అట్లా కాకుండా ఇట్లా పేపర్ మీద రోల్ చేసి చిన్నగా అట్లా కొడితే పప్పు పగలకుండా వస్తుంది సార్. ఎంత మళ్ళీ చెప్పినట్టు చూద్దాం ఒకసారి. You have good observation skills. థ్యాంక్స్ సార్. ఏంటది? జీలకర్ర సార్. జీలకర్ర? ఏంటది? రెజ్యూమ్ సార్. జేబులో ఏంటది? జీలకర్ర సార్. భయంగా ఉన్నప్పుడు జీలకర్ర తింటే కడుపు చల్లబడతారు మా అమ్మ చెప్పింది. అందుకే తింటున్నా. మీకు కూడా పెట్టాలా? కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. జీలకర్ర పెళ్ళికి పనికొస్తుందని తెలుసు, కర్రీలోకి పనికొస్తుందని తెలుసు, ఇలా జోబులు వేసుకుంటే జాబ్ వస్తుందని నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఎంతవ జీవితం. మంత్ స్టార్టింగ్, జాబ్ ఇంకా జాయిన్ అవ్వలేదు, అయినా శాలరీ పడింది. మరి మొహం ఎందుకలా ఇలా పెట్టావు? ఆ బెప్పం నా జోబీలో ఉండే జీలకర్ర మొత్తం తీసుకునేసినాడు బావా. ఆల్ ది బెస్ట్ రా. వెళ్దా గీతలు లాక్కెళ్తున్నట్టే ఉంటుంది. தம்பி என்னோட கேள்வி புரியாதா? పానీ అండ్ దివ్య కాదలిక్కిరా మచ్చా. ఏంటన్నా ఇప్పటికి 10 సార్లు చెప్పావు. దివ్య పాని తప్ప ఇంకేం అర్థం కావడం లేదు. అమ్మదేనమ్మా, ఈడేంటి వెళ్తావు? ఇప్పుడు వీళ్ళు బబ్బులు గడికి దివ్య గురించి మొత్తం చెప్పేస్తున్నారా ఏంటి? అయ్యి బాబోయ్. బాయ్స్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఒరే సాంబార్గా దివ్య నీ టీం నుంచి నా టీంలోకి వచ్చినందుకు నన్ను ఎరికిద్దాం చెప్తావా? పారుడా. మిస్టర్ రాకేష్, బెప్పన్ సార్ నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. పొడ్డే. ఇట్స్ నాట్ గే కే రాకేష్. వెళ్ళు జరుగుడా. వెళ్ళిపోయాడుగా. ఒరే కింకాంగు, ఇది బీటరగుంట కాదు, బ్యాక్ డోర్లో బెల్లంపల్లని చెప్పి మన హెచ్చరిక తెలిస్తే నీ పరిస్థితి ఏంటంట? నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా బతికినంత కాలం ఆ బిప్పన్ దగ్గర ఫ్రీగా పని చేయాలన్నా. నువ్వు బతికినంత కాలం పని చేయాలనుకుంటే అన్నీ మూసుకొని కూర్చోవాలి. చెప్పండి మావయ్య. మా నాన్న ఏంటంట? ఏంటి ప్రెగ్నెంటా? ఏంటి నువ్వు తాత కాబోతున్నావా? తాత కాబోతున్నాడా? ఏ హాస్పిటల్లో? ఏ హాస్పిటల్? ఏంట్రా నీకు మూడిందిలే రా. ఎక్కడికి? వస్తానండి. నానా విద్య యాహూ జిగ్జికా జిగ్జికా జింగిచికా జిం జింగిచికా జింగిచికా జిం. ఆగు ఆగు, మన నేను చిత్రం ఏంటి? మావయ్య కొంచెం ఎగ్జైట్మెంట్ ఆపుకోండి, ఇది హాస్పిటల్. కంగ్రాట్స్ రా పాణి, నాకు మనవడు పుట్టిపోతున్నాడు. మన ఇంటికి బుల్లి పానీ రాబోతున్నాడు రా. ఏంట్రా ఇది? పుట్టిది అమ్మాయి అబ్బాయి చెప్పమని నర్సుకు 4000 ఇచ్చాను. ఏంటి మావయ్య, పుట్టబోయేది అమ్మాయి అయితే ఉంది, అబ్బాయి అయితే ఉంది. బేబీ హెల్తీగా ఉంటే అదే చాలు కదా. కంగ్రాట్స్ రా పాని, కంగ్రాట్స్ రా బాబులు. పెళ్లి కాకుండానే పెదనాన్నబోతున్నావు. వీళ్ళేంటి ఇంత కంగారు పడుతున్నారు? కంగ్రాచులేషన్స్, బేబీ హెల్తీగా పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అండి అబ్బాయి. ఏంటన్నా ఇది? అంటే అబ్బాయి అందని. ఇది ఆనందం కాదు, అవమానం. పెళ్లి కాకపోతే ప్రెగ్నెంట్ అంటే బరువంతా.
వదినా, బీ కేర్ఫుల్. కంగ్రాట్స్ పానీ. కంగ్రాట్స్ రా అన్నయ్య. కంగ్రాట్స్ ప్రభు. అందరికీ ఇది ఒకే డైలాగ్ ఉన్నట్టుంది. చిపో. కంగ్రాట్స్ నాన్న. ఇంత మంచి విషయం చెప్పాను కదా, మరి నాకు గిఫ్ట్ ఏంటి? నా బంగారు తల్లి, నా మెడలో గొలుసు తీసుకోమ్మా. ఐ ఆ గోల్డ్ చైన్ నా మెడలో వేయండి, ఎందుకంటే అబ్బాయి అని చెప్పింది నేనే కదా. ప్రెగ్నెంట్ నువ్వు కాదా వైషునా? ఆ, మరి నాకెందుకు కంగ్రాట్స్ చెప్పావు? అందరికన్నా ఎక్కువ టెన్షన్ మీరే పడుతున్నారని మీరే నాన్న అనుకున్నాను. ఓడి అమ్మ, కొంపలు కూల్చేశావు. వాడు అన్న, నేను నాన్న. ఆ, నీకు 10,000 జీపే చేస్తాను, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. రే అన్నయ్య, ఆ. ఇంకో 6 months లో నువ్వు మావయ్య కాబోతున్నావు. అవును, 3 నెలలని పొట్టలేదంటే బయటికి. 3 monthsకే పొట్ట రాదు పానీ. మరి నీకొచ్చింది? ఇది ప్రెగ్నెంట్ వల్ల రాలేదు, పానీపూరి వల్ల వచ్చింది. అమ్మాయి నేను సేఫ్. పానీపూరియా? ప్రభు, నాకు పుల్ల పుల్లగా పానీపూరి తినాలనిపిస్తుంది. వెళ్దామా? సో ఈ శుభ సందర్భంలో అందరికి ఆ. పానీపూరి పార్టీ. ఓకే. ఓకే. అమ్మయ్య ఆ, ఏం వెళ్దాం పదండి వెళ్దాం అందరం. పదండి. పదరా బాని. ఒరే, ఆ, ఈ బ్యాగ్ తీసుకుని మన ఆఫీస్ ఫ్లోర్కి వెళ్ళు, నేను కార్ పార్క్ తీసి వచ్చేస్తాను. సరే బాబా, నేను మీ టీం దగ్గర కూర్చుంటే నువ్వు బిన్న వచ్చాయి. ఆ, సరే. అయ్య బాబోయ్, ఈయనేంటి అలా పంపించాను? అయ్య బాబోయ్. లిఫ్ట్ లిఫ్ట్. ఇది ఎప్పుడు వద్ద కిందకి. సర్లే. వాచ్మెన్, దివ్య మేడం వచ్చారా? వచ్చి చాలాసేపు అవుతుంది సార్. అయ్యి బాబోయ్. నువ్వు ఇంత పెద్ద మోసగాడు అనుకోలేదు పానీ. బబ్లు నాకు మొత్తం చెప్పేశాడు. మొత్తం చెప్పేశాడా? దివ్య, అది లెచ్చే. ఏంటి పానీ? ఐఎమ్ సారీ దివ్య, చాలా రోజుల నుంచి నీకు ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ కానీ నేను నీకు ప్రపోజ్ చేశాను కాబట్టి నీకు చులకనైపోయాను కదా. అదే నువ్వు నాకు ప్రపోజ్ చేసుంటే ఫోన్ చేసి మరి బంగారం నైట్ బంగాళదుంప తిన్నాను, ఊరు నుంచి బామ్మర్దొస్తున్నాడు, వాడి భారం మొత్తం నేనే తీసుకుంటున్నాను, బ్యాక్ డోర్లో జాబ్ కూడా ఇప్పిస్తున్నాను అని చెప్పుండేవాడు కదా. అదే ఇప్పుడు ఫోన్లో కాదు కదా, ప్రత్యక్షంగా ఆ పర్సన్ వచ్చి నాకు చెప్పేంత వరకు నువ్వు నాకు చెప్పలేదు. ఆ బబ్బులుగా నీకు చెప్పింది ఇదే? హా, ఇదే. ఇంకేముంది? అంతే, అదే ఉంటది, ఇంకేముంటది. నువ్వే అన్నావు కదా నైట్ కాల్ చేస్తాను, ఆడు పుట్టిన దగ్గర నుంచి బీటెక్ ఫెయిల్ అయ్యేంత వరకు చాలా లిస్టే ఉంది, పొల్లుపోకుండా మొత్తం చెప్పేస్తాను. ఆ లవ్ యూ పానీ. మంచిది. ఇది యాసిడ్డే కదా? చిచ్చి, ఆ, అది యాపిల్ సైడర్. ఆ. నేను వెయిట్ లాస్ కోసం తాగుతున్నాను, అది పడేసి వాటర్ నింపుకోవడానికి వెళ్తున్నాను. ఓ సంతేనా, భయపెట్టేసు. వెళ్ళు వెళ్ళు. అయ్య బాబాయ్, అమ్మాయి. సో టీమ్, ఉమ్, స్టాక్స్లో కోడ్ ఉంది, దాన్ని కాపీ చేసి కోడ్ని కంప్లీట్ చేయండి. ఉమ్. ఓకే. ఆహా. దివ్య, హ్మ్? ఇవి మా ఊరు పూతరేకులు, ఓ 2 తిను, తీయగుంటాయి. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ బబ్లు. అదేంటి తినకుండానే చెప్పావు? యువర్ ఫనీ. సిగ్గుపడించాలు. బబ్లు, ఇంట్లో అడిగితే పూతరేకులు అయిపోయాయని చెప్పావు, అంతేగా, ఉన్న 10 డబ్బాలు 9 అయిపోయినాయి, ఇదొక్కటే మిగిలింది. కాబట్టే మిగిలింది. ఉమ్, ముందు బాక్స్లో ఉన్న పూతరేకులు లోపలెట్టు, కొంచెం ల్యాప్టాప్లో దృష్టి పెట్టు. ఒరే కింకాంగ్, ఈ గాజ్జెలను తీసుకెళ్ళి ఆ స్టాక్స్లో ఉన్న కొన్ని ఎలా కాపీ చేయాలో నేర్పించు. ఓకే అన్న, పదా. ఉన్నిలే. పానీ, ఆ, పూతరేకులు తింటావా? ఇందాకే ఫుల్ మిల్స్ తిన్నాను, నువ్వు కానీ. ఏంటి దివ్య, నీ పూతరేకులు అంటే అంత ఇష్టమా? చాలా. మా నాన్న అయితే వీటి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు. యాక్చువల్లీ మా డాడీది ఇదే బిజినెస్ యుఎస్ లో. ఏంటి, ఫారెన్ లో పూతరేకుల బిజినెస్?
మోస్ట్ ఆఫ్ ద క్యాఫేస్కి డెజర్ట్స్ మా డాడీ కంపెనీయే పంపిస్తుంది, ఇంక్లూడింగ్ ఈ పూతరేకులు కూడా. సూపర్. కానీ ఆ? నాకు బబ్లు చాలా నచ్చేశాడు. హీస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ బబ్లీ. ఇప్పటి నుంచి తనని నేనే గైడ్ చేస్తా ఫ్రమ్ ద బేసిక్స్. దట్స్ గ్రేట్ దివ్య. నీ కంఫర్ట్ అయితే నేను హ్యాపీయే. పని ఆ, ఒక కాన్ఫిడెన్షియల్ విషయం. ఏంటి? మనిద్దరం లవర్స్ అని, ఆ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఏమాట్రా? బబ్లుకి అప్పుడే ఆ. చెప్పొద్దు. మన ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో అని చెప్పి తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. సో తను నేర్పిస్తూ మనం ఎంటర్టైన్ అవుదాం. వాట్ డు యు సే? మనకు కావాల్సింది కూడా అదే కదా. డన్ డీల్. ఈ రోజు నుంచి మనం ఓన్లీ ఫ్రెండ్స్. ఏంటి? అదే ఆ బబ్లు గడి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాను. డన్ డీల్. థ్యాంక్ యూ సో మచ్ బావా. నీ వల్ల నాకు ఇంత మంచి జాబ్ వచ్చింది, నీ వల్ల నాకు ఇంత మంచి టీం దొరికింది, నీ వల్లే దివ్య కూడా పరిచయం అయింది. అవును బావా, నాకు డౌట్. యాడన్నా ఒక దెబ్బకి 2 పిట్టలు పడతాయి, కానీ నాకేంది బావా ఒక దెబ్బకి 4-5 పిట్టలు పడినాయి. ఇంక నుంచి దివ్య నా పెన్లో. నేను ఫిక్స్ అయిపోయినా నువ్వు ఫిక్స్ అయిపో. మళ్ళా మాట మార్చొద్దు నువ్వు. దివ్య కొద్దిగా నాకు దూరం అయ్యి బబ్లుకు దగ్గర అవుతున్నందుకు ఒక పక్క ఆనందంగా ఉన్నా, మరో పక్క ఏదో తెలియని ఫీలింగ్. అది కోపమో, బాధో, అసూయో, అయోమయమో, ఈర్షో ఏమో తెలియదు కానీ 6 ఋతువులు సంవత్సరం కాకుండా ఆటోముల్లో ప్రతి అరగంటకి ఒకటి వచ్చిపోతున్న టైంలో సడన్గా ఒకరోజు ఎంత అందంగా ఉన్నవే ఎవరే. పాని నాలో అలజడి లేపింది. ఇవాళ నైట్ మా సిఐ మావయ్య ఊరెళ్తున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ నువ్వు మా ఇంటికి రా. అడ్రస్ అండ్ పిన్ కోడ్ బ్యాక్ సైడ్ ఉంది. మనం ప్రశాంతంగా మాట్లాడుకొని చాలా రోజులైంది కదా. ప్లీజ్ రా కదా, ప్లీజ్. దివ్యాల అనగానే ఎందుకో రాలేను అనే పదం నా నోటిదాకొచ్చినా మనసులో నుండి వస్తాననే పదం ఓవర్టేక్ చేసి ముందొచ్చేసింది. లక్కీరా నువ్వు. యాడిక్క బ్యాగ్ ఎత్తుకొని బయలుదేరినావో? ఊరెళ్తున్నాను రా. నాన్న అర్జెంట్గా కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం. ల్యాండ్ డీకేటీ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రేపు వాళ్ళకి ఇచ్చేస్తారంట. సో అందుకే అర్జెంట్గా వెళ్లాల్సి వస్తుంది. నన్ను రమ్మంటావా నీతో పాటు? వద్దులే, నువ్వు ఇక్కడే ఉండి బావని చూసుకో. టైంకి తినండి. నువ్వు దాని గురించి ఏం వరి కాదు. నీ ప్లేస్ని రీప్లేస్ చేసి ఎప్పుడు బావ పక్క నుండి బావని బాగా చూసుకుంటా. ముందు క్యాబ్ వచ్చిందో లేదో వెళ్ళి చూడు. నేను డ్రాప్ చేస్తా కదా విద్య. ఐ నో పాని, ఐ నో. ఇప్పుడు నువ్వు టీమ్ మేనేజర్వి, నీకు చాలా వర్క్ ఉంటుంది, చాలా వర్క్ బర్డెన్స్ ఉంటాయి. నేను 1 వీక్లో వచ్చేస్తాను. నువ్వు టైంకి తిను, సరేనా? అది ఓకే, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. కానీ కానీ అది 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 కానీ ఓటీపీ అంటే చెబుతురా. వస్తున్నా, చెప్తా. వెళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవడో కూడా వచ్చేస్తాడు. మనస్సు మార్చుకుందాం. దివ్య, కరెక్ట్గా 1 అవర్లో నీ ముందుంటా. ఓకే, బాయ్. వస్తానా. వద్దులే, కూర్చోలా. బాలే.